వెల్కమ్ టు ఏపీ90 న్యూస్. ఉత్తరప్రదేశ్లోని ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం పర్యటించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఎయిర్పోర్ట్లో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి 15 కిలోమీటర్లు సాగే రోడ్ షోలో పాల్గొన్నారు. దారి పొడవునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు ప్రధాని కారిడోర్ దగ్గర నిలబడి అభివాదం చేశారు. शाम को देखिएगा जब यहाँ पर जबरदस्त लाइटिंग होती है तो इन स्तंभ के जरिए कैसे एक विकास का द्वार आपको दिखता है। ये बिल्कुल लता मंगेशकर चौक पर इस वक्त प्रधानमंत्री का काफिला पहुंच चुका है। बहुत ही खूबसूरत तस्वीरें, अनेक संगीत और वाद्य। అనంతరం అయోధ్యలో ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన అయోధ్య రైల్వే స్టేషన్ ను ప్రధాని మోడీ అమృత్ భారత్, వందే భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కొత్తగా వస్తున్న అమృత్ భారత్ రైలు ఎక్కారు. ఆ రైల్లో ఉన్న విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. ఆయన వెంట యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ విశేషాలను మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రధానికి వివరించారు. करतल ध्वनियों के बीच मेक इन इंडिया पूरी तरह से भारत में बनी हुई, ये देखिए 6 वंदे भारत ट्रेन्स और 2 अमृत भारत ट्रेन्स, 8 ट्रेन्स का అనంతరం ఈ పర్యటనలో భాగంగా అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మోదీ ప్రారంభించారు. అనంతరం ఎయిర్పోర్ట్ పక్కనున్న మైదానంలో ఏర్పాటు చేసిన జనసభలో ఆయన ప్రసంగిస్తూ విడతల వారీగా ఈ ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేస్తూ ఫేజ్ 1లో భాగంగా 1450 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఏటా 10 లక్షల మంది ప్రయాణించగలిగేలా టెర్మినల్ను నిర్మించామన్నారు. వారసత్వం మనకు సరైన మార్గం చూపిస్తుందని, అయోధ్యను దేశ చిత్రపటంలో సగర్వంగా నిలబెడతామని తెలిపారు. ఆధునిక అయోధ్యకు అంకురార్పణ జరిగిందన్నారు. ప్రపంచమంతా జనవరి 22 కోసం ఎదురు చూస్తోందన్నారు. ఆలయ పునర్నిర్మాణాలతో పాటు అభివృద్ధిలోనూ భారత్ దూసుకుపోతోందని తెలిపారు. आज पूरी दुनिया उत्सुकता के साथ 22 जनवरी के ऐतिहासिक क्षण का इंतजार कर रही है। ऐसे में अयोध्या वासियों में ये उत्साह, ये उमंग बहुत स्वाभाविक है। भारत की मिट्टी के कण कण और भारत के जन जन का मैं पुजारी हूं। ఏపీలో క్రైమ్ రేట్ అన్ని అంశాలలో భారీగా తగ్గిందని డీజీపీ కె రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది కంటే ఈ ఏడాది నేరాలు తగ్గించడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నేరాలు చేసే గ్యాంగులను పట్టుకున్నామన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. మహిళలపై నేరాలు భారీగా తగ్గించడం కోసం దిశ అవుట్ రీచ్, స్పందన కార్యక్రమాలు నిర్వహించడం పట్ల బాగా కంప్లైంట్స్ వచ్చాయని, వాటిపై దృష్టి సారించి పరిష్కరిస్తున్నామని తెలిపారు. దిశ యొక్క అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ లైక్ దిశ, స్పందన ఎక్కువ కంప్లైంట్స్ రావటం, వాటిపైన సాల్వింగ్ని దృష్టి పెట్టడం, తర్వాత కన్విక్షన్ బేస్డ్ విధానంలో పలు మెంబర్స్ని అందరినీ కన్విక్ట్ చేయడం వల్ల మనకు మంచి రిజల్ట్ వచ్చింది. అంటే 168 కేసుల్లో మనం వీళ్ళందరినీ కూడా ఇంపార్టెంట్ అఫెన్సెస్ తీసుకొని మర్డర్స్, రేప్ అండ్ మర్డర్, డౌరీ డెత్స్ ఇటువంటివి తీసుకొని గత 1.5 yearలో జరిగినటువంటి ఆల్మోస్ట్ అన్ని కేసుల్లోనూ కన్విక్షన్స్ తీసుకురావడం జరిగింది. చంద్రబాబు రెండో రోజు పర్యటనలో భాగంగా శాంతిపురం, రామకుప్పం మండల కేంద్రాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. తాను ముఖ్యమంత్రిగా పులివెందులకు హండ్రీ నీవాజలాలు అందిస్తే 5 ఏళ్ల జగన్ పాలనలో పెండింగ్ పనులు పూర్తి చేసి కుప్పానికి నీటి వసతిని ఎందుకు ఇవ్వలేదో అర్థం చేసుకోవాలని కోరారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంట్రాక్టు పనుల్లో అక్రమార్జన కోసమే కాల్వ పనులు చేపడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో లబ్ధి కోసం జనాన్ని మభ్యపెట్టేందుకు వైకాపా ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. లాభసాటి వ్యవసాయం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని చంద్రబాబు తెలిపారు. వాణిజ్య పంటలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ వసతి కోసం తెదేపా పాలనలో చేపట్టిన చర్యలు అధికారం మారటంతో ఎక్కడికక్కడ ఆగిపోయాయని ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కార్గో విమానాశ్రయం ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. శాంతిపురంలో మినీ మార్కెట్ యార్డ్, పట్టు సాగు విస్తరణ, లీఫ్ టు క్లాత్ పరిశ్రమ సాకారం చేస్తామని అన్నారు. భవిష్యత్తులో నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈ కుప్పం నియోజకవర్గాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. ఇక్కడ పండిన కూరగాయలు ప్రపంచానికి ఎగుమతులు చేస్తాం. ఈ ప్రాంతంలోనే మళ్ళా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి కార్గో ద్వారా మీరు విదేశాలకి
మీ కూరగాయల బండి నుంచి పంపించే బాధ్యత నేను తీసుకుంటా. కేంద్ర మంత్రి అయిన స్మృతి ఇరానీ తన పార్లమెంటరీ నియోజకవర్గం అమేథీలో 3 రోజుల పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో రిటైర్డ్ స్కూల్ టీచర్లకు ఇంకా జీతాలు ఇవ్వని వారి బాధలను విన్నారు. దీంతో ఆమె వెంటనే విద్యాశాఖ అధికారికి ఫోన్ చేసి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాఠశాలల జిల్లా ఇన్స్పెక్టర్కు డైల్ చేసి పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ క్లియర్ చేయమని కోరారు. ఇరానీ విద్యాశాఖ అధికారిని మందలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. रीटा जी, मैंने कहा ना आपसे, मैं कागज लाना शुरू कर दूं. मैं कागज की अगर आपको एक एक करके रीम ऑफ पेपर और फाइल लाना शुरू कर दूंगी, और अगर ये प्रूव हो गया फाइल पे कि आपने जानबूझ के नहीं किया आदेश के बावजूद, आप मुझे बताइए. फिर मैं यही कह रही हूँ ना आपसे कि आपसे मैं आग्रह कर रही हूँ टीचर्स की ओर से, आपको भी पता है कि आपके यहाँ धक्के खा रहा है शिक्षक, और अगर आप मुझे 10 मिनट का आप सुना रही हैं तो शिक्षक का तो क्या हाल करती होंगी आप. इसी से पता चल जाता है. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ కు వెళ్లేది నిజమే అయితే తాను ఆమె వెంటే నడుస్తానని ఆళ్ల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. శనివారం మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి నేను ఎంత సేవ చేశానో నాకు తెలుసు. నేను సర్వస్వం పోగొట్టుకున్నాను. నైతిక విలువలు పాటిస్తూ వైసీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని తెలిపారు. ప్రభుత్వం రూపాయి ఇవ్వకపోయినా నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని అన్నారు. రాజకీయాల్లో ఉన్నా లేకున్నా చంద్రబాబు లోకేష్లపై కేసులు వేస్తానని స్పష్టం చేశారు. సీఎం జగన్ తప్పు చేసినా ఆయనపై కూడా కేసులు వేస్తానన్నారు. వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తిగా వైఎస్ షర్మిల వెంట నడుస్తాం. షర్మిలమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే ఉంటా అని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ పనిచేయలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీని ఆ రోజులు 2019లో ఇంటికి పంపించారు. 23 సీట్లకే పరిమితం చేశారు. కేవలం 3 పార్లమెంటు స్థానాలకే పరిమితం చేశారు. రేపొద్దున ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదని అనుకుంటే ఖచ్చితంగా అదే పరిస్థితి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు అని చెప్పేసి ఎందుకు అనుకోకూడదండి? మీరేమీ అభిప్రాయపడుతున్నారు? చూద్దాం. నేను ఏదో పార్టీలో చేరిన రోజు నా అభిప్రాయం ఖచ్చితంగా నిక్కచ్చిగా చెబుతా, ధైర్యంగా చెబుతాను. అంటే ఇప్పుడు మిమ్మల్ని భవిష్యత్తులో మంగళగిరి ప్రజలు ఎలా చూడబోతున్నారు? ఒక పార్టీ కార్యకర్తగా చూడబోతున్నారా, ఒక నాయకుడిగా? చూద్దామండి. ఎందుకంటే నేను ఇంకా ఏ పార్టీలో చేరలేదు అఫీషియల్గా. నేను చేరాలి అని అంటే షర్మిలమ్మ గారితో నా రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉంది. షర్మిలమ్మ గారు తీసుకునేటువంటి నిర్ణయానికి అనుగుణంగా నేను నిర్ణయాన్ని తీసుకుంటాను కాబట్టి ఆ రోజున ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలకి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను ఆ రోజున ఏ నిర్ణయం తీసుకుంటానో ఆ నిర్ణయానికే పనిచేస్తాను. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేపడుతున్నారు. వారి సమ్మె నేపథ్యంలో గ్రేటర్ విశాఖలో రోడ్లపై చెత్త పేరుకుపోవడంతో డిప్యూటీ మేయర్ శ్రీధర్ చీపురు పట్టారు. రోడ్లు ఊడుస్తూ చెత్తను వాహనంలోకి ఎత్తారు. విశాఖ మేయర్ హరికుమారి భర్త శ్రీనివాస్ కూడా రోడ్లు ఊడుస్తూ కనిపించారు. రోటరీ క్లబ్ ఆఫ్ మచిలీపట్నం గవర్నర్ అఫీషియల్ విజిట్ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ రావూరి సుబ్బారావు మాట్లాడుతూ క్లబ్ సేవల్ని విస్తరించడానికి మనం కృషి చేయాలన్నారు. మన భారతదేశంలో చాలా మంది యువకులు మత్తుకు బానిసవుతున్నారని, వారికి మనం అండగా ఉండి మలుచుకుంటే రేపటి భవిష్యత్తుకు పునాది వేసిన వారం అవుతామని వ్యాఖ్యానించారు. చాలా వరకు పేదవారికి సహాయం ప్రభుత్వం అందిస్తున్నా కొంతవరకు మాత్రమే సహాయం అందుతుందని, ఎవరికైతే సహాయం అందటం లేదో వాళ్ళకి మనలాంటి ఎన్జిఓ అండగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో అర్హత కలిగిన లా స్టూడెంట్కి ₹1,00,000 విరాళం అందజేశారు. అనంతరం బందర్ లడ్డూకి వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చిన మల్లయ్య స్వీట్స్ అధినేత వెంకటేశ్వరరావుకి మరియు క్లబ్తో సర్వీస్ యాక్టివిటీస్ చేసిన డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ శిరీషకి ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడున్న జనాభాకి డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి పిల్లలు ₹100కో ₹50కో లేకపోతే ఒక ₹1000కో దేనికైనా కానీ ₹100 డ్రగ్స్ చేతిలో పడి చచ్చిపోతే బురదల కోసం పని కదండి. మనం ఇచ్చిన ఎంత కష్టపడి మన పిల్లల్ని పెంచి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ బై ద గార్డెన్ మెక్నా ఇందాక ప్రెస్ వాళ్ళకి కూడా చెప్పానండి. కొత్తగా తీసుకొచ్చిన ప్రోగ్రామ్ దీనిలో ఏరియాలో మాకు ఇస్ మెంటల్ హెల్త్ మెడికల్ క్యాంపులు పెట్టి పెడుతున్నాము. లెట్స్ లీవ్ దట్, గివ్ ఇట్ టు సమ్ అదర్ ఆర్గనైజేషన్. Rotary is giving the prime focus for the mental health. You create number of awareness camps. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ సయీద్ అనీస్, ప్రెసిడెంట్ మోసెస్, సెక్రటరీ అనుపమ, జ్యోతి,
సాయి ప్రసాద్, పర్చూరి బాబు, ధన్వంతరి ఆచార్య, కృష్ణమోహన్, అచ్యుతరామయ్య, ఉమా, వెంకటేశ్వరరావు, శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇందిరా ఆర్ట్ ఫౌండేషన్ బంగారు నంది పురస్కారంలో భాగంగా మానవ హక్కుల సంరక్షణ ఐక్య సమితి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అమ్మిరెడ్డి రజనీకు నంది అవార్డు బహుకరించారు. శనివారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గాంధీనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో అమ్మిరెడ్డి రజనీ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వ్యక్తులకు, దివ్యాంగులకు చేసిన సేవకు ప్రతిఫలంగా ఈ అవార్డు దక్కటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అవార్డులు, రివార్డుల కోసం తమ సంస్థ పనిచేయదని, ప్రజా హక్కుల పరిరక్షణ కోసం ఎప్పుడూ పాటుపడుతుందని తెలిపారు. ఎవరైతే సహాయం కోసం వస్తారో వారికి వెన్నంటే ఉంటానని ఆమె హామీ ఇచ్చారు. ఈ రోజున చాలా ఆనందకరమైన విషయం, డాక్టర్ అమ్మిరెడ్డి రజనీ గారికి ఈ రోజున నంది పురస్కారం రావడం జరిగింది. ఈ అమ్మిరెడ్డి రజనీ గారు చేస్తున్న సేవలను గుర్తించి తెలంగాణ స్టేట్ వారు మంచి అవార్డుని ఇచ్చారు. సూటబుల్ అవార్డు వచ్చింది. నా అభినందన తెలియజేస్తున్నాను. మేడం చేస్తున్నటువంటి సోషల్ వర్క్ని గుర్తించి ఇందిరా ఆర్ట్స్ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి నంది అవార్డు చాలా సంతోషకరమని నేను కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మాది ఆర్గనైజేషన్ ఒకటి ఎన్జిఓ ఆర్గనైజేషన్ అండి, న్యూ సిబిఎన్ ఇండియా అనేది ఒక మాది ఎన్జిఓ ఆర్గనైజేషన్. దీనిలో చాలా సోషల్ వర్క్స్ చేస్తాం. మేము కౌన్సిలింగ్ ఇస్తాం. మెయిన్ ఎనీ కౌన్సిలింగ్ అండి, ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయినా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నేను చేసిన సేవలకు గుర్తించి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు, ఇందిరా ఫౌండేషన్ వాళ్ళు నంది అవార్డుకి సెలెక్ట్ చేసి నాకు నంది అవార్డు ఇవ్వటం అనేది జరిగింది. నంది అవార్డు రావటమే చాలా గొప్ప అని చాలామంది అన్నారు. నాకు వచ్చినాక ఈ ఫీలింగ్ చాలా సంతోషంగా ఉంది. దివ్యాంగులకి, మెయిన్ దివ్యాంగులకు కానీ, పెరాలసిస్ వచ్చి ఇంటికాడ అమౌంట్ పెట్టుకోక ఫిజియోథెరపీకి డబ్బులు లేక ఇంట్లో అలాగే ఉంచుకున్న వాళ్ళకి నేను వైజాగ్ రాణి చంద్రమణి దేవి హాస్పిటల్తో మాట్లాడటం జరిగింది. వాళ్ళు దివ్యాంగులకి ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీ ఆపరేషను చేస్తానికి ఒప్పుకున్నారు. నెక్స్ట్ పెరాలసిస్ వాళ్ళకి కూడా వాళ్ళు ఫ్రీ ఫిజియోథెరపీ అనేది వైజాగ్లో ఫ్రీగా అకామిడేషన్ అండ్ ఫిజియోథెరపీ చేయించి మేము పంపుతాం మేడం అన్నారు. డబ్బులు ఇచ్చి కొట్టించుకోవడం అంటే ఇదేనేమో. 9వ తరగతి విద్యార్థి హోంవర్క్ రాయలేదనే కారణంతో విద్యార్థిని చితకబాదిన నిర్వాకం విజయవాడలోని కరెన్సీ నగర్లో గల శ్రీ చైతన్య స్కూల్లో జరిగింది. ఇన్ని దారుణాలు జరుగుతున్నప్పటికీ తల్లిదండ్రులకు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల పట్ల మోజు ఏమాత్రం తగ్గట్లేదు. ఇదిలా ఉండగా ఉపాధ్యాయుడు కాలుతో విద్యార్థిని తన్నటంతో కాలు విరిగిందని విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళన చేస్తుండటంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి ఘటనలను ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలి. ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల వైపు తల్లిదండ్రులంతా దృష్టి సారించి వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో చేర్పించాలని పలువురు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా మరోసారి విజృంభిస్తోంది. ప్రతిరోజు వందల సంఖ్యలో కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 743 కొత్త కేసులు, 7 మరణాలు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గుతూ వస్తోంది. నేటికి దేశంలో 3997 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా ఇవి శుక్రవారం నాడు 4091 కేసులు ఉన్నాయి. నూజువీడి మండలం గొల్లపల్లి గ్రామం వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గొల్లపల్లి గ్రామంలో రేషన్ బియ్యం అన్లోడ్ చేసేందుకు వెళ్తున్న లారీని హనుమాన్ జంక్షన్ వైపు నుంచి వస్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 2 లారీల క్యాబిన్లు ధ్వంసం కాగా 20 లారీ డ్రైవర్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. రేషన్ బియ్యం లారీలో ముఠా కార్మికుడు మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ దుర్మరణం పాలైన ఘటన మైలవరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మల్లారపు వెంకట్రావు భార్య వెంకాయమ్మ స్వగ్రామం గుంటూరు జిల్లా చిలకలూరుపేట. కాగా మామిడి తోటలో కాపలా నిమిత్తం జీ కొండూరు మండలం చిన్ననందిగామ వచ్చారు. శనివారం ఉదయం కూరగాయల నిమిత్తం తమ మోపెడ్ పై మైలవరం వచ్చారు. తిరిగి చిన్ననందిగామ వెళ్తుండగా ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక పశువుల ఆసుపత్రి సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యింది. బస్సు వెనక టైర్ కింద పడి తల నుజ్జునుజ్జు అయ్యింది.
సమాచారం తెలుసుకున్న మైలవరం సీఐ మోహన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.